తొల్లి సృష్టి స్థితి లయ కారణ జన్ముడనై పాప భారము భరింపలేని భూదేవి మొర ఆలింపుట కొరకై విశ్వబ్రాహ్మణ వంశమున పరిపూర్ణ ఆచార్య ప్రకృతాంగ గర్భమున జన్మించి కాలానుకూలముగా నా తల్లిదండ్రులు మరణించినందున అత్రిమా మహామునేశునిచే పెంచబడి వీర పాపమాంబ వీర భోజాచార్యులకు దత్తుపుత్రుడనై పాపాగ్ని మఠము పావనము చేసి తిని నాయన ఏకాంబరి. అక్కడ 12 సంవత్సరములు ఉండి వినతల్లి యొక్క పాపమాంబకు పిండోత్పత్తి క్రమమును తెలిపి అక్కడ నుండి వీరంబట్లయ్య అను నామమున వనగాను బల్ల చేరి గనిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట గోవుల కాయచు రవ్వల కొండయందు రమణీయమైన కాలజ్ఞానం రాసి తిన నాయన ఏకాంబరి. ఆ కాలజ్ఞానం అచ్చమ్మ గారి ఇంటి ముందు చింత చెట్టు కింద ఆశ్రయందు పజలముగా భద్రపరిచితిని. అక్కడ అచ్చమ్మ గారి కుమారుడైన బ్రహ్మానందరెడ్డికి నేత్రదృష్టి నొసంగి అక్కడ నుండి పెదకొమర్లపాటు గ్రామమున పేరుగాంచిన శివకోట ఆచార్య సిద్ధిలింగమాంబ గారి కుమార్తె పుత్రికను గోవిందమాంబను వివాహము చేసుకొని సకల పుణ్యక్షేత్రములు సేవించుచు కందిమలయపురము చేరి అక్కడ రాజయోగ మార్గమున 5 కుమారులు 1 కుమార్తెను వడసి అక్కడ పెద్దల సమక్షమున కోలేరుతో నిప్పు తెప్పించి తిన నాయన ఏకాంబరి. అక్కడ రాజయోగ మార్గమున 5 కుమారులు కడగొట్టు వీరనారాయణముతో విఖ్యాతి నుండి ఇది ఏ నా పూర్వ జన్మ వృత్తాంతము నాయన. కలియుగమున కొన్ని జరిగినవి కొన్ని జరుగుబోవు కాలజ్ఞాన విశేషములు చెప్పదా ఎత్తగా ఆలకింపము నాయన.